అలాగే మహారాష్ట్రలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, MHT CET అనేది. అలాగే ఒకవేళ తమిళనాడులో అన్నా యూనివర్సిటీ బేస్ మీద అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే TNEA ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మీకు కర్ణాటకలో గవర్నమెంట్ కాలేజెస్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే KCET ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే మీరు కేరళలో KEAM అనేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఏ స్టేట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే కొంతమందికి బెంగళూరు ప్రయారిటీ ఉంటుంది. సో బెంగళూరు ప్రయారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగలిగితే సో మీ ప్రొఫైల్ కి వాల్యుయేషన్ అనేది కూడా కొంచెం అంటే మీ ప్రొఫైల్ కి అక్కడ మీరు ప్రైవేట్ అంటే టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీకు వచ్చిన స్కోర్ ని కన్సిడర్ చేస్తారు. సో ఇవి కాకుండా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు సో స్పెషల్ గా AI లో, డేటా సైన్స్ లో, అలాగే ఏరోస్పేస్ లో, కెమికల్ ఇంజనీరింగ్ లో, రోబోటిక్స్ లో, క్వాంటమ్ లో, స్పేస్ టెక్ లో సపరేట్ గా వాళ్ళకి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో IIT మద్రాస్ లో సో BS డేటా సైన్స్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఈవెన్ రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్ లోకి వెళ్తున్నప్పుడు SRM బిట్ వాళ్ళు కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు.